అయితే హ్మ్. తను డబ్బులు వరకే పంచాడు గానీ మిగతా రాజకీయం చేయలేదు చూడండి. అవును. నారాయణ తను డబ్బులు సంపాదించుకున్నాడు, డబ్బులు పంచుతాడు హ్మ్. పార్టీకి. హ్మ్. అంతకు మించి వాడిని ఆ ఎమ్మెల్యేని తొక్కేద్దాం, ఈ ఎమ్మెల్యేని లేపుదాం అనే రాజకీయం చేయడు. కాకపోతే అప్పుడు ప్రభుత్వం ఆయనకి అగ్రతాంబూలం ఇచ్చింది. అదే సిఆర్డీఏ చైర్మన్ లాంటి అదేంటి పదవి, అది కూడా బిజినెస్సే అంటున్నాను నేను. మున్సిపల్ శాఖ మంత్రి పదవి. బిజినెస్‌లో సంపాదించుకునే యాక్టివిటీనే చేస్తారు. అట్టండి వీళ్ళకి కూడా ఇస్తే చేస్తారు. అవును. అదే. హ్మ్. బేసిక్‌గా ఈ ధనవంతులైన అంటే వందల కోట్లు కాదు వీళ్ళు, వేల కోట్ల బ్యాచ్. హ్మ్. ఈ వేల కోట్ల బ్యాచ్ ప్రత్యర్థితో శత్రుత్వం పెట్టుకోవడానికి చూడరు. హ్మ్. ఇప్పుడు వేమిరెడ్డిదైనా హ్మ్. లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలైనా హ్మ్. శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి మాగుంట వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎంపీలు అవును. కానీ ధనవంతులుగా ఉండటం వలన కావచ్చు, హ్మ్. లేకపోతే మాస్ పాలిటిక్స్ అంటే ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, హ్మ్. పెద్దరికంగా ఉంటారు అంతవరకే. అంటే ఒక ధనవంతుడైన ఎంపీని ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పెడితే వాళ్ళ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్థికంగా ఆయనే చూసుకుంటాడు రాజకీయాల్లో అంటారు కదా. ఇప్పుడు అటువంటి వాళ్ళని చేజార్చుకుంటే ఆ సెగ్మెంట్స్ పరిస్థితి ఏంటి? ఏముంది అతను పెట్టుకుంటాడు అప్పుడు. ఇప్పుడు ఒకటే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టుకోగలిగిన వాడిని అన్న తెచ్చుకోవాలి, లేదంటే జగన్ తెచ్చుకుంటాడు, జగన్ ఖర్చు పెడతాడేమో. హ్మ్. ఎందుకంటే జగన్ ఆస్పెక్ట్లో అంటే అంత ఆ శక్తి ఉన్న వాళ్ళు లేరు కదా, ఉండట్లేదు కదా ఇప్పుడు జగన్ ఇచ్చిన లాస్ట్ ట్రిప్ సీట్లలో. వచ్చేటప్పటికి జగన్ ఫ్రమ్ ద బిగినింగ్ 2014 నుంచి కూడా జగన్కి చంద్రబాబుకున్న తేడాదే. హ్మ్. చంద్రబాబు నాయుడు ఖర్చులకు సంబంధించి మొత్తం ఎవరి దాళ్లే, హ్మ్. అవును. ఆ డబ్బున్నోనే తీసుకొస్తున్నాడు, తన జేబులోంచి పెట్టేది ఎవరికి లేదు, హ్మ్. పార్టీ నుంచి ఇచ్చేదేం లేదు. హ్మ్. హ్మ్. మేబీ ఇస్తే ఎస్సీ ఎస్టీ